హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చెవి పోగు కారులోనూ లేదు, బయట లేదు. ఒకవేళ దాసి ఇంట్లో పడిపోయిందా? డాడీ ఇంతవరకు ఇంటికి ఎందుకు రాలేదు? దాసు నిజం చెప్పేసి ఉంటాడా? సరిగ్గా అదే టైంకి బావ కాశీ వచ్చారు. దాసు నిజం చెప్తే డాడీతో పాటు అందరికీ తెలిసిపోయి ఉంటుంది కదా. అట్నుంచి అటే వెళ్ళి పోలీసులకు నా మీద కంప్లైంట్ ఇవ్వడం లేదు కదా అని ఇలా ఆలోచిస్తూ భయపడే బదులు ఒకసారి దాసి ఇంటికి వెళ్ళడమే కరెక్టు అని జ్యోత్స్న అనుకుంటూ కిందకి వస్తుంది. ఇంతలో దశరథ్ ఎదురుపడతాడు. దాంతో ఆగిపోతుంది. డాడీకి ఇంకా నిజం తెలిసినట్లు లేదు అని అనుకుంటూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళారు డాడ్? ఆఫీస్కా అని జ్యోత్స్న అడిగితే, నేను ఎక్కడికి వెళ్ళానో నీకు తెలియదా? నేను వెళ్ళింది నువ్వు చూస్తే నీకు తెలుస్తుంది, లేకుంటే ఎలా తెలుస్తుంది అని దశరథ్ అంటాడు. దాసు ఇంటి దగ్గర నన్ను డాడీ చూసినట్లు ఉన్నాడు అని జ్యోత్స్న అనుకుంటూ ఉంటుంది. మరి నువ్వెక్కడికి వెళ్ళావు జ్యోత్స్న అని అడుగుతాడు దశరథ్. ఇంట్లోనే ఉన్నాను అని జ్యోత్స్న సమాధానం చెప్తుంది. ఇంతలో ఇది నీదేనేమో చూడు అని చెవిపోగు చూపిస్తాడు. ఇది నీదే కదా అని దశరథ్ అనుమానంగా అడుగుతాడు. నాదే డాడ్ అని తీసుకుంటుంది జ్యోత్స్న. ఎక్కడ దొరికింది అని జ్యోత్స్న అడుగుతూ ఉంటుంది. అది తీసుకుంది గుర్తు చేసుకుంటూ ఉంటాడు దశరథ్. నువ్వు ఎక్కడ పారేసుకున్నావో అక్కడే నాకు దొరికింది. ఎక్కడ పారేసుకున్నావు అని దశరథ్ అడుగుతాడు. డాడీకి దాసు నిజం చెప్పేశాడా? నిజం తెలిస్తే ఇలా మాట్లాడుతున్నాడా అని జ్యోత్స్న అనుకుంటూ ఉంటుంది. చెప్పు జ్యోత్స్న, ఎక్కడ పారేసుకున్నావు అని దశరథ్ అడుగుతూ ఉంటే తడబడుతూ చెమటలు తుడుచుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అరే, చెమటలు కూడా పడుతున్నాయి, తుడుచుకో అని దశరథ్ అంటూ ఉంటాడు. అంత చెమటలు పట్టించేలా నువ్వు ఏం అడుగుతున్నావు దశరథ్? మళ్ళీ ఏం తప్పు చేసావు జ్యోత్స్న అని పారిజాతం అక్కడికి వచ్చి అడుగుతుంది. ఒక తప్పు దాయాలంటే మరో తప్పు చేయాలి పిన్ని అని దశరథ్ అంటాడు. డాడీకి నిజం తెలిసిపోయిందా అని కన్ఫర్మ్ చేసుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఏం తప్పు చేసిందో చెప్పు దశరథ్, మళ్ళీ మీ నాన్నకు తెలిస్తే జ్యోత్స్నని కోప్పడతాడు అని పారిజాతం అంటూ ఉంటుంది. చెవి రింగు పడేసుకుంది అని చెప్తాడు దశరథ్. అంతేనా? ఎక్కడ పాడేసుకుంది అని పారిజాతం అడుగుతుంది. గార్డెన్లో అని దశరథ్ చెబుతుండడు. నువ్వెక్కడికి వెళ్ళావే అని పారిజాతం అడిగితే దాసింటికి. ఇప్పుడు కోలుకుంటున్నాడు, అంతా గుర్తుకు వచ్చింది. ఏదో చెప్పబోయాడు కానీ కిటికీ దగ్గర ఫ్లవర్ వాజ్ పడిపోవడంతో మళ్ళీ మర్చిపోయాడు అని దశరథ్ చెప్తూ ఉండడు. అంటే డాడీకి దాసు నిజం చెప్పలేదా? థ్యాంక్ గాడ్ అని ఊపిరి పీల్చుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. తనను కొట్టింది ఎవరో ఈరోజు చెప్పకపోయినా ఇంకో రోజైనా చెప్తాడు. సౌండ్ వింటే మైండ్ డైవర్ట్ అవుతుందని తెలిసే కావాలనే ఎవరో చేసినట్లు ఉంది పిన్ని. గతం గుర్తుకు వస్తే కదా పిన్ని, మనుషులు లేకపోతే ఆధారాల కోసం వస్తువులైనా పట్టుకునేవాణ్ణి. నో ప్రాబ్లం, ఏదో ఒకరోజు ఖచ్చితంగా దొరుకుతారు. ఎవరైతే మాత్రం ఎంతకాలం తప్పించుకొని తిరుగుతారు అని ఇండైరెక్టర్గా జ్యోత్స్నకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు దశరథ్. డాడీకి నా మీద అనుమానం ఉంది. ఇంటి దగ్గర నన్ను చూశాడు. దాసు నిజం చెప్తే కన్ఫర్మ్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. కానీ దాసు నిజం చెబితే ఏం జరుగుతుందో నాకు తెలుసు. నేను ఇప్పుడు ఏం తెలియనట్లు సైలెంట్గా ఉండాలి అని జ్యోత్స్న ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు దీపకు దేవుడు ఫేవర్గా ఉన్నాడు. టిఫిన్ సెంటర్ పెట్టుకోవాల్సిన దీపకి రెస్టారెంట్ స్థాయికి వెళ్ళిపోయింది అని పారిజాతం అంటూ ఉంటుంది. మనం చేతకాని వాళ్ళలాగా అయిపోయాము. నేను చెడు అవ్వడం తప్ప నాకు సపోర్ట్ ఏం లేదు అని వెళ్ళిపోతుంది జ్యోత్స్న అక్కడి నుంచి. ఈ పిల్ల బచ్చ నాకు చెబుతుంది, ఇలాంటివి నేను ఎన్ని చూడలేదు అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. మరోవైపు తండ్రికి దండం పెట్టుకొని అతని మాటలు నిజం అని తలుచుకుంటూ ఉంటుంది. జీవితం మళ్ళీ మొదలైంది నాన్న, ఈసారి బలంగా నిలబడాలి. కార్తీక్ బాబు గెలిచి అందరి ముందు తలెత్తుకునేలాగా చేయాలి అని దీప అనుకుంటూ ఉంటుంది. అది అనసూయ చూస్తూ ఉంటుంది. ఇంతలో శౌర్య అక్కడికి వస్తుంది. నువ్వు రేపటి నుంచి స్కూల్కి వెళ్ళి బాగా చదువుకోవాలి శౌర్య అని అంటుంది దీప.
ఇప్పుడు నేను కార్తీక్ కూతుర్ని అని అనిపించుకోవాలి. నన్ను అందరూ పొగిడేలాగా చెయ్యాలి. అలాగే అనిపించుకుంటాను అని శౌర్య అంటుంది. అదంతా చూసిన అనసూయ, నువ్వు నా తమ్ముడు కూతురివి కాదే, దాసు నిజం కనిపెడతాను అన్నాడు. అతనికి ఇంతలో ఇలా జరిగి ఉండకూడదు. ఇలా జరిగి ఉండకపోతే కనిపెట్టి అందరికీ నిజం చెప్పేవాడేమో. దాసు త్వరగా నిజం కనిపెట్టి దీపకు న్యాయం చేయవయ్యా అని అనసూయ కోరుకుంటూ ఉంటుంది. మరోవైపు జ్యోత్స్న ఇంటికి శ్రీధర్ని కావేరిని తీసుకుని వెళ్తాడు. ఇంత పెద్ద ఇల్లు ఎవరిది, మనం వస్తున్నట్లు వాళ్ళకి చెప్పారా అని కావేరి అడుగుతుంది. నీకు చెప్పానా, అలాగే వాళ్ళకు కూడా చెప్పలేదు, సర్ప్రైజ్ అని శ్రీధర్ అంటూ ఉంటాడు. ఆ తర్వాత పారిజాతంని నమస్కారం అత్తయ్య గారు అని శ్రీధర్ పలకరించడంతో పారిజాతం కంగారు పడిపోతూ ఉంటుంది. అల్లుడు గారు మీరా అంటూ వస్తుంది. మావయ్య గారిని పిలవండి, నో ప్రాబ్లం నేనే పిలుస్తాను అని మావయ్య గారు అని అరుస్తూ ఉంటాడు శ్రీధర్. దాంతో శివనారాయణ అక్కడికి వస్తాడు. ఆ తర్వాత అంతా వస్తారు. ఈవిడ ఎవరో చెప్పు అని శివనారాయణ అడిగితే, మీరు నన్ను కొట్టి తన్ని గెంటేసింది ఈవిడ గురించే, ఈవిడే నా రెండో భార్య కావేరి అని శ్రీధర్ చెప్పడంతో, వాడిని రెండో పెళ్లి చేసుకున్నందుకు కొడితే రెండో భార్యని ఇంటికి తీసుకువచ్చాడు, అరే ఇద్దరు బయటకు వెళ్ళండి అని శివనారాయణ కోపంగా అరుస్తూ ఉండటానికేం రాలేదు అని కావేరి ఒకరికి ఒకరిని పరిచయం చేస్తూ ఉంటాడు శ్రీధర్. సెటైర్లు వేస్తూ ఉంటాడు. దశరథ్ సుమిత్ర గురించి మాత్రం గొప్పగా చెబుతూ ఉంటాడు. మర్యాదగా వెళ్ళిపోబావా అని దశరథ్ అంటే, మీరు నన్ను కొట్టినప్పుడే పోయింది ఆ మర్యాద, మీరు నేను రెండో పెళ్లి చేసుకున్నాను, మోసగాడు అన్నారు, దుర్మార్గుడిని అన్నారు, మీ మాటలు వెనక్కి తీసుకోమని చెప్పడానికే వచ్చాను శివనారాయణ గారు అని శ్రీధర్ అంటూ ఉంటాడు. ఏంట్రా ఒళ్ళు ఎలా ఉంది అంటే, ఇప్పుడే స్నానం చేసి వచ్చాను, చాలా ఫ్రెష్గా ఉందని సెటైర్లు వేస్తూ ఉంటాడు శ్రీధర్. ఏరా మళ్ళీ తన్నించుకోవాలని అనుకుంటున్నావా అని శివనారాయణ అంటే, మీకు అంత సీను లేదని గుర్తు చేయడానికే వచ్చాను అని శ్రీధర్ అంటూ ఉంటాడు. బావా గొడవ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని దశరథ్ అంటే, మీ చెల్లి ఇంటికి వస్తే డబ్బులు కూడా ఇవ్వని నువ్వు కూడా పౌరుషంగా మాట్లాడుతున్నావా, నాకు మంచి మర్యాద లేదన్నారుగా, ఇదిగో నా మంచితనం, నా మానవత్వం, శౌర్య ఆపరేషన్కి డబ్బులు ఇచ్చింది నేనే, ఇదిగో చూసుకోండి అని శ్రీధర్ అంటూ ఉంటాడు. ఈ మనిషికి ఎంత చెప్పినా అర్థం కావడం లేదు అని కావేరి అనుకుంటూ ఉంటుంది. సాయం చేయలేదని నాతో చెప్పావు కదా అని జ్యోత్స్న అంటే, నాకు చేసిన సాయం చెప్పుకుండే అలవాటు లేదు అని శ్రీధర్ అంటూ ఉంటాడు. చిన్నపిల్ల ప్రాణాలు కాపాడిన నా మానవత్వం ఏంటో నిరూపించుకున్నాను, నా మంచితనాన్ని అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాను, నేను మీకంటే మంచివాణ్ణి అని చెప్పుకుంటే అందుకే వచ్చాను అని శ్రీధర్ అంటూ ఉంటాడు. నీలాగే నీ కొడుకు, నీ ఫ్యామిలీ మోసం చేసే ఫ్యామిలీ దొండికి దొండే, అయినా ఇందులో నీ రెండో భార్య అప్పు ఇచ్చినట్లుంది, సరే ఎవరో ఒకరు ఇచ్చారులే, మీరంతా ఒకటే కదా అని శివనారాయణ అంటూ ఉంటాడు. అది చెప్పడానికేనా మా ఇంటికి రావడం దేనికి అని దశరథ్ అంటాడు. నేను అప్పు ఇచ్చాను, వాడు ఎలాగో తీర్చలేడు కాబట్టి మీరు తీర్చండి అని అడగడానికి వచ్చినట్లు ఉన్నాడు అంటాడు శివనారాయణ. అలా అంటే మాత్రం మీరు తీరుస్తారా అని శ్రీధర్ అంటాడు. దాంతో పేపర్ విసిరికొట్టి, ఎవరి అప్పు ఎవరు తీరుస్తారు, వాడెవడు నువ్వెవడు, మరోసారి మంచితనం మట్టి అంటూ అడ్డమైన వాళ్ళను తీసుకొస్తే మెడపెట్టి గెంటేయాల్సి వస్తుంది, సుమిత్ర వీళ్ళు వెళ్ళగానే పసుపు నీళ్ళతో ఇంటిని శుభ్రం చేయండి అని శివనారాయణ కోపడుతూ ఉంటాడు. పసుపుతో కాకుంటే పన్నీరు చల్లించుకోండి అమ్మా సుమిత్ర, ఆ పసుపు నీళ్ళు మీ మామయ్య గారి నోట్లో కూడా చెల్లమ్మా అని శ్రీధర్ అంటాడు. అప్పు ఇచ్చే ముందు నాకు చెప్పి ఉండాల్సింది మావయ్య అని జ్యోత్స్న అంటూ ఉంటుంది. నీకెందుకు చెప్పాలే అని సుమిత్ర వాదిస్తూ ఉంటుంది. ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు, ఇలా నేను ఎన్నో సహాయాలు చేశాను అని గొప్పలు చెబుతూ ఉంటాడు శ్రీధర్. ఇక చాలు ఆపండి అని కావేరి అంటుంది. ఆపను అని శ్రీధరు అంటూ ఉంటాడు. వీళ్ళు దీపకు డబ్బిచ్చి నా కండిషన్లకు ఒప్పుకోకుండా చేశారు, మంచి ఛాన్స్ మిస్ అయింది అని జ్యోత్స్న అనుకుంటూ ఉంటుంది. పారిజాతం జ్యోత్స్నను తీసుకువెళ్ళిపోతుంది.
దశరథుడు కూడా వెళ్ళిపోతాడు. ఏం చెల్లమ్మా, నువ్వు కూడా తిట్టాల్సింది ఉందా అని శ్రీధర్ అడిగితే, ఉందన్నయ్య, ముందుగా కావేరి గారికి థ్యాంక్స్ చెప్పాలి. మేము చేయాలని పని నువ్వు చేసావు. దీప విషయంలో నిన్ను మెచ్చుకోవాలి. నీ రుణాన్ని నువ్వు తీర్చుకున్నావు. మంచి మనసు ఉండాలి, అది నీకు ఉంది వదినా అని సుమిత్ర అంటూ ఉంటుంది. దీప నా కూతురు లాంటిది, దానికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. దీపకు సాయం చేసావంటే నాకు సాయం చేసినట్లే. నీ సహాయం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను వదినా అని సుమిత్ర అంటూ ఉంటుంది. ప్రేమగా పిలిచారు, అది చాలు అని కావేరి అంటూ ఉంటుంది. ఆ తర్వాత కావేరి శ్రీధర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి.